బాగుందక్క. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మా పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము గిఫ్ట్స్ ఓపెన్ చేసాము. ఇంకా మార్నింగే కాబట్టి మా ముఖాలు అలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంకా చుట్టాలు వాళ్ళ పిల్లలు అసలు గిఫ్ట్స్ అయితే అసలు ఓపెన్ చేయనియట్లేదు. ఇంకా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ఆ పిల్లలు అయితే అసలు మమ్మల్ని గిఫ్ట్స్ అసలు ఓపెన్ చేయనియట్లేదు, చూడనివ్వట్లేదు. అందుకే ఇంకా మేము ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేస్తున్నాము. చూసేయండి గైస్. చాలా గిఫ్ట్స్ వరకు అయితే మేము ఫంక్షన్ హాల్లోనే ఓపెన్ చేసాము, వాళ్ళు వీడియోస్ కావాలన్నందుకు. అక్కడ మా హస్బెండ్ ఏం చెప్తున్నాడంటే ఆ గిఫ్ట్ నా ఫ్రెండ్ తెచ్చాడని చెప్తున్నాడు. సో మేము పైన ఏం రాశారా అని చదువుతున్నాము. ఇంకా నేనైతే నాకు గిఫ్ట్ ఓపెన్ చేస్తే అక్కడ సిల్వర్ది శివుడు పార్వతిది వచ్చింది. ఇంకా అది రెండు కలిపి పెట్టారు అందులోనే, రెడ్ కలర్ది. ఇంకా మా హస్బెండ్ అక్కడ ఏం చెప్తున్నాడంటే నేను ఫంక్షన్ హాల్లో కూర్చొని ఓపెన్ చేయగానే నాకు ఇదే వచ్చింది, దేవుడు ఆశీస్సులు మనతో ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇంకా అక్కడ నేను ఓపెన్ చేసేది షర్ట్ పాయింట్ అయితే ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎవరో తెచ్చారు. ఇంకా నా గిఫ్ట్స్లలో అయితే కలిపేశారు. ఇంకా అక్కడ మా చెల్లి అంటుంది బావ కంటే అక్కకే ఎక్కువ గిఫ్ట్స్ వచ్చాయి అని చెప్తున్నారు. మేము ఓపెన్ చేసిన ఫొటోస్ అయితే హాల్లో ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా తెచ్చిస్తున్నారు పిల్లలైతే. అవి మా ఎంగేజ్మెంట్ ఫొటోస్. చాలా వరకు అయితే ఎంగేజ్మెంట్ ఫొటోసే మాకు ఫ్రేమ్ చేసి ఇచ్చారు. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ పిల్లలతో ఎంత కష్టంగా ఉంటుందని నాకు ఆ రోజే తెలిసింది. సరిగ్గా అయితే అసలు కూడా చూడనివ్వట్లేరు ఫోటో ఫ్రేమ్స్ అయితే. ఇంకా ఒక్కొక్కటి ఓపెన్ చేయగానే తీసేస్తూనే ఉన్నారు. ఇక్కడ అయితే రాధాకృష్ణుడి ఫోటో చూసి అయితే మా ఆయనేమో చెప్తున్నాడు చూడండి. ఇంకా నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరూ అయితే నాకు ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే అవే ఓపెన్ చూస్తూ ఉన్నాము. అక్కడ పిల్లలు చూడండి మా వారిని ఎంత చిరాకు తెప్పిస్తున్నారో. ఆయన చిరాకు పడుతూనే ఇంక ఓపెన్ చేస్తున్నాడు. నేను అంత నర్వస్గా ఎందుకున్నానంటే నాకు ఆపోజిట్ మొత్తం వాళ్ళ రిలేటివ్స్ కూర్చొని ఉన్నారు, వాళ్ళ సిస్టర్స్ ఇంకా రిలేటివ్స్ అయితే అందరు కూర్చొని ఉన్నారు. మాకైతే ఆ పిల్లల దిక్కు చూడాలా, గిఫ్ట్స్ని ఓపెన్ చేయాలా అసలు అర్థమే అవ్వట్లేదు, అంత చిరాకు తెప్పిస్తున్నారు అక్కడ. విఘ్నేష్ ఫ్రెండ్స్ అంట, తమ్ముడు ఫ్రెండ్స్. అరే ఆగురా కొట్టాడా. కిందది కూడా ఫోటో ఫ్రేమే. బాగుంది. మా తమ్ముడు ఫ్రెండ్స్. కొన్ని గిఫ్ట్స్ పైన అయితే నేమ్స్ లేవు. మా చెల్లి చూడండి దీనిపైన ఏం లేదంటే ఏమంటుంది. మంచిగా పెట్టు, ఈ ఫోటో బాగుంది. బాగుంది. యాక్చువల్గా ఈ ఫ్రేమ్ అయితే నేను పెళ్ళి అయిన తర్వాత ఫ్రేమ్ చేయించుకుందాం అనుకున్నా. బట్ ఇంకా నాకైతే అది గిఫ్ట్లోనే వచ్చేసింది. అందుకే నేను అక్కడ చెప్తున్నా నేను ఈ ఫ్రేమ్ చేయించుకుందాం అనుకున్నాను. సంపంగి శోభ ఎంజాయ్ నిన్న పిల్లలు తీసుకొని వచ్చింది మా ఫ్రెండ్ కూడా కలుస్తాం. చాలామంది నేమ్స్ వరకు అయితే రాయలేదు. సో మేము ఉన్న నేమ్స్ మాత్రమే చదువుతున్నాం అక్కడ. తనైతే ఇంకా రాధాకృష్ణుడిది తీసుకొచ్చింది. ఇంకా మా సిస్టర్స్ అయితే అది ఫుల్గా ఓపెన్ చేయండి అంటే ఇంకా మేమైతే ఓపెన్ చేసేస్తున్నాం. అది రాధాకృష్ణుడిది ఎలా ఉందంటే సేమ్ చేయించుకొని తెచ్చినట్టు అనిపించింది. సో బాగుంది. మా ఇంటర్ ఫ్రెండ్ తెచ్చింది అదైతే. గిఫ్ట్స్ ఇచ్చేది ఎందుకు అబ్బా, గుర్తుండనికనే కదా నేమ్స్ రాయండి. అసలు సగానికి సగం గిఫ్ట్స్ పైన నేమ్సే లేవు. ఇంకా మేము కొన్ని అయితే ఫ్రేమ్ బ్యాక్ సైడ్ రాశారు ఓపెన్ చేసిన తర్వాత. ఇంకా కొన్ని అయితే అసలు లేవు నేమ్స్.
కూడా తాగు. 10th బ్యాచ్. నేను తీస్తా. ఫోటో ఫ్రేమ్ రాదు. నైస్. థర్డ్ వన్ రాధాకృష్ణ రావాలి. మా 10th క్లాస్ ఫ్రెండ్స్. క్లాస్ కూడా బాగుంది. బాగుందని మాదేవి పూజ 10th బ్యాచ్. ఒక బ్యాగ్ లెక్క ఉండే అది కూడా లేదు కదా. మా చెల్లె అక్కడ ఏం చెప్తుందంటే కొంతమంది తెచ్చిన గిఫ్ట్స్ తను చూసిందంట, ఇంకా అవైతే మిస్ అయ్యాయని చెప్తుంది. తను చెప్పాక నేను కూడా చెక్ చేసుకున్నా, ఇంకా ఒక 2 or 3 గిఫ్ట్స్ అయితే మిస్ అయ్యాయి. ఇంకా మొత్తం చెక్ చేశాక అయితే లాస్ట్కి దొరికాయి. సేమ్ వెళ్ళాక వచ్చింది. అవునుగా. కానీ కలర్ ఇది బ్లూ, ఇది గ్రీన్. ఇది ఎక్కువ బాగుంది. కోమల, ఐషు, కార్తిక అంట. వాళ్ళైతే నా డిగ్రీ ఫ్రెండ్స్. అదే కదా, ఫ్రీడమ్ ఆయిల్ ఇచ్చినట్టు. ఈ గిఫ్ట్ తెచ్చింది అయితే మా హాస్టల్లో సీనియర్ అక్క తనైతే ఇంకా తీసుకొచ్చింది. మా వాళ్ళు అయితే ఫ్రీడమ్ డబ్బా అని అందరూ అయితే నవ్వుతున్నారు. ఇంకా తను రాధాకృష్ణుడిది అయితే స్టాచ్యూ తీసుకొచ్చింది. ఏముండదు. అక్కడ మా మరదలు అయితే అందులో ఏం లేదు గ్లాస్ అని చెప్తుంది. మా వారేమో అందులో ఏం లేదులే మిర్రర్ ఉంది అని చెప్తున్నారు. చూడండి ఏముందో అందులో మీరే. కృష్ణ వస్తాయి కానీ మీకు ఎక్కువ ఫొటోస్ వచ్చాయి. అందులో అయితే నాకు 2 గిఫ్ట్స్ వచ్చాయి. ఒకటి మ్యాగ్నెట్ ఫ్రేమ్, ఇంకోటేమో క్లాక్. మ్యాగ్నెట్ ఫ్రేమ్ అయితే నేను చూడలేదు, లాస్ట్కి అయితే చూశాను. అది కూడా అందులో ఏమి లేదేమో అనుకొని తీసేసే టైంకి చూశాను, అప్పుడు ఆ ఫోటో అయితే కనిపించింది. థ్యాంక్ యూ. నైస్. మా ఆయనది కాదు కదా, అక్కడ నేనైతే అన్నీ మా ఆయనదే కాకుండా మా అక్క కొడుకు పేరు తక్షుగాడిది ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ అని చెప్తున్నాను నేను అక్కడ. ఇంకా పక్కలో అయితే వినాయకుడి విగ్రహం అయితే వచ్చింది మాకు. ఇంకా ఈ 2 గిఫ్ట్స్ ఏమో స్టార్టింగ్లో మిస్ అయ్యాయి అని చెప్పాను కదా, ఈ 2 గిఫ్ట్సే మిస్ అయ్యాయి. లాస్ట్కి అయితే దొరికాయి వేరే రూమ్లో. ఇంకా తీసుకొచ్చి అయితే ఇంకా మేము ఓపెన్ చేసాము. ఇంకా ఈ గిఫ్ట్స్ అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.